బ్రేకింగ్ న్యూస్ కార్మికులు వెనక్కి తగ్గబోమంటున్నారు. ప్రభుత్వం సమ్మె వద్దంటోంది. ఇటు యాజమాన్యం చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇది తెలంగాణ ఆర్టీసీలోని సిచ్యువేషన్. రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నద్ధతలో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహిస్తోంది. ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, విధి లేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు కూడా ఇచ్చామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. అయితే కార్మికుల కష్టం వల్లే ఆర్టీసీ నిలదొక్కుంటోందని, ఈ సమయంలో సమ్మె చేస్తే తీరని నష్టం కలుగుతుంది అంటూ యాజమాన్యం ఓ లేఖ రాసింది. ఎస్మా ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు చట్ట వ్యతిరేకమని గుర్తు చేసింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట పరిధిలో చర్యలు తప్పవు అని లేఖలో స్పష్టం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఉద్యోగ సంఘాల నాయకులు తమ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఏవైనా సమస్య ఉంటే చర్చించుకుందాం, మనం ఇక్కడ సమరం చేయడానికి లేము అని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నామని గుర్తు చేశారు. ఇక కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది అని అన్నారు ముఖ్యమంత్రి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే, మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు, ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. గతంలో మీకు